ఓం నమ శివాయ. అందరికీ నమస్తేనండి. 2024 ఉగాది తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరగబోయే అద్భుతాలు ఇవే. మరి ఆ అద్భుతాలు ఏమిటంటే తెలియాలి అంటే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వేల విషయాలను చెప్పారు. ఇప్పటికే వాటిల్లో కొన్ని నిజమయ్యాయి. అందుకే ఈయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. దొంగ బాబాలు పుట్టుక రావటం, 6 ఏళ్ల పాప గర్భవతి అవ్వడం, ఆడవాళ్ళ మానం అమ్ముకోవడం, గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావడం, ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగాయి. బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బలగాపల్లె అచ్చమ్మగారి ఇంట్లో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానమైతే రాశారు. ఆవుల చుట్టూ గీత గీసి రవ్వలకొండలో రచనలైతే రాశారు. రవ్వలకొండ బనకాపల్లెకు 1.5 కిలోమీటర్ దూరంలో ఒక కొండ పైన ఉండేది. ఆ కొండ గుహల్లో కూర్చొని కాలజ్ఞానం రాశారు. బ్రహ్మంగారు కనుక ఆ కొండలను బ్రహ్మంగారి కొండలని కూడా పిలుస్తూ ఉంటారు. ఈయన దేశాటన చేస్తూ కాలజ్ఞానం రాశారు. పశువుల కాపరిగా వడ్రంగిగా కూడా బాధ్యతను వహించారు. ఆయన భవిష్యత్తులో జరిగిన అనేక సంఘటనలు విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచి ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలను ఆయన కాలజ్ఞానంలో అయితే ఉన్నవి. పోతులూరి వీరబ్రహ్మం స్వామి కాలజ్ఞానం ఒకేసారి అయితే చెప్పలేదు. అనేక సందర్భాలలో వేరు వేరు వ్యక్తులకు తెలియజేశారు. బ్రహ్మంగారు చనిపోయే ముందు కంది మల్లాయపాలెంలో గరిమిరెడ్డి అచ్చమ్మగారి ఇంటి ఆవరణలో 14,000 కాలజ్ఞాన పత్రాలను పాత్రలో పాతిపెట్టి దాచారు. దానిపై చింత చెట్టును కూడా నాటారు. అది ఒక చిన్న గది ఎడల్పు మాత్రమే కలిగి ఉండేది. ఆ గ్రామంలో ఏవైనా వ్యాధులు ప్రమాదాలు జరిగే ముందు సూచనగా ఆ చెట్టుకు ఉన్న పూత మొత్తం ఒక్క రాత్రికి రాలిపోయి జరిగిపోయాయి. ఆ శుభాన్ని సూచిస్తూ అలాగే ఆ చెట్టుకు కాచిన చింతకాయలు లోపల నల్లగా ఉండి తినడానికి పనికి రాకుండా ఉంటాయి. చెట్టు పక్క నుండి ఎర్రని రక్తము వంటి ద్రవము కారి గడ్డకట్టి కుంకుమలో ఉంటుందంట. దాని అక్కడే ప్రజలు వ్యాధులు ప్రమాదాలు నివారణ కోసం సేకరిస్తారట. బనగాపల్లెలో ఒక వృద్ధురాలు కూడా ఆ చెట్టు గురించి చెప్పగలిగారు. ఆ చింత చెట్టుకు ఇప్పటికీ నిత్య దీపారాధన అయితే జరుగుతుందంట. ఇది ఇలా ఉంటే ఇప్పుడు 2024 ఉగాది తర్వాత జరిగే వాటి గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏమని ఉందంటే 2024 ఉగాది తర్వాత రోజులలో వెంకటేశ్వర స్వామి సొమ్ములను దొంగలు అపహరిస్తారని, తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలో మొసళ్ళు ప్రవేశించి 3 రోజులు పూజలు లేకుండా తలుపులు మూసి ఉంచుతారని, గరుడ ధ్వజంలో ఓంకారనాదాలు పుడతాయని, తిరువల్లూరి వీరరాఘవ స్వామికి చెమటలు పడతాయని కాలజ్ఞానంలో అయితే ఉంది. అలాగే బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతుందని, బియ్యం కొనలేని పేదవారు ఆకలితో చనిపోతారని, ఆకలి చావులు పెరుగుతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో అయితే చెప్తున్నారు. ఇది 2024 నుండి 2030 మధ్యలో ఎప్పుడైనా సరే జరగవచ్చంట. 2024 ఉగాది తర్వాత బ్రహ్మంగారి మఠానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం ధరిస్తుందంట. ఆ గర్భం పగిలి బిడ్డ పుడుతుందంట. ఆ సమయంలో ఆకాశంలో మెరుపులు ఉరుములు పడి అక్కడే ప్రజలు చనిపోతారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో అయితే చెప్పారు. అలాగే 2024 ఉగాది తర్వాత ఇండియాలో ఒక పెద్ద యుద్ధం అయితే జరుగుతుంది. ఢిల్లీలో బాంబుల వర్షం కురుస్తుందని, చాలామంది జనాలు చనిపోతారని చెప్పారు. అదే సమయంలో నెల్లూరు జిల్లా మొత్తం నీటితో మునిగిపోతుందని,
ఈ 2024 లేదా 2025 లోపు ఎప్పుడైనా జరగవచ్చని బ్రహ్మంగారైతే చెప్పారు. అంతేకాదు 2024 ఉగాది తర్వాత కుల మతాల వలన ప్రజలు కొట్టుకుని సస్తారని కాలజ్ఞానంలో అయితే ఉంది. పాపాత్ములు ఎక్కువ రోజులు జీవిస్తారని బ్రహ్మంగారైతే చెప్పారు. బంగారం కనుమరుగుతుందని, ఉన్న బంగారానికి డిమాండ్ పెరుగుతుందని, బంగార ధరం విపరీతంగా పెరిగిపోతుందని, బంగారం ధర లక్షలు చేరుకుంటుందని బ్రహ్మంగారైతే చెప్పారు. అలాగే ఇత్తడికి కూడా రేటు బాగా పలుకుతుందంట బ్రహ్మంగారైతే చెప్పారు. కృష్ణమ్మ నది కనకదుర్గమ్మ వారి ముక్కుపుడకను అందుకుంటుందని కాలజ్ఞానంలో అయితే ఉంది. ఒకవేళ జలపలం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యాము బీటలు పడి అలాంటి విపత్తి జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం అయితే ఉంది. 5000 సంవత్సరాల తర్వాత గంగానది కనిపించకుండా పోతుంది అని బ్రహ్మంగారు అయితే చెప్పారు. దీనిపైన భిన్న వాదనలు ఉన్నాయి కూడా. 2024 ఉగాది తర్వాత చెన్నకేశవ స్వామి మహిమలు నాశనం అయిపోతాయని బ్రహ్మంగారు చెప్పారు. ఇంకా కృష్ణా నది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది. దాన్ని చూసిన వారికి ఆ క్రాంతి వల్ల కనులు కనపడకుండా గుడ్డివారు అవుతారని ఉంది. ఇంకా అలాగే 2024 ఉగాది తర్వాత పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది 8 రోజులు ఉండి భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతు వల్లే అరిచి మాయమైపోతుందని బ్రహ్మంగారు అయితే చెప్పారు. బెంగుళూరు అమ్మవారి విగ్రహం నుండి రక్తం కారుతుంది. 2024 ఉగాది తర్వాత ఏప చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు అయితే చెప్పారు. అలాగే శ్రీశైలానికి దక్షిణ కొండల నుండి రాళ్ళు తొర్లిన పడి జనం నష్టం జరుగుతుందట. పగిలిన రాళ్ళు ముక్కలు లేచి ఆకాశానికి ఎగురుతాయని చెప్పారు. దేవి శక్తి పీఠాలలో ఒకటైన శక్తిపీఠం అలాపురం జోగులాంబ ఇది మహబూబ్నగర్ జిల్లాలో ఉంది. అయితే 2024 2032 లోపు అమ్మవారి కంట నీరు స్నానాల నుండి పాలు కారుతుందని బ్రహ్మంగారు అయితే చెప్పారు. కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఉంది. అందులో యాగంటి నందీశ్వరుడు అంతకు పెరిగి రాళ్ళు మింగుతాడని చెప్పారు. అయితే నందీశ్వరుడు చుట్టూ తిరిగేందుకు వందల సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట. కానీ నందీశ్వరుడు పెరగడం వలన స్థలం లేకుండా పోయింది. 20 సంవత్సరాలకు ఒకసారి విగ్రహం 1 అంగుళం పెరుగుతుందని పురాణవస్తు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 2024 ఉగాది తర్వాత భారతదేశంలో అగ్రరాజ్యం అవుతుందంట. 2028 నాటికి భారత ప్రపంచంలోని అగ్రదేశంగా నిలుస్తుందని అయితే చెప్పారు. ఏ విధంగా 2024 ఉగాది తర్వాత రోజుల్లో ఆవు కడుపులో మనిషి జన్మిస్తుందని కూడా ఆయన కాలజ్ఞానంలో చెప్పారు. పంచాంగాలు పూర్తిగా దారి తప్పుతాయని బ్రహ్మంగారు చెప్పారు. జనక కడుపులో మంటలు పుడతాయని, నోట్లో బొబ్బలు వస్తాయని, నెత్తురు కక్కుతూ జనాలు మరణిస్తారని, అలాగే మృగాలు కూడా సస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. కృష్ణా గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా గుడిసి సస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. సూర్యమండలం నుంచి మాటల రూపంలో శబ్దం వినపడుతుందని, రాత్రింబవళ్ళు గద్దలు గుంపులుగా కూడి అరుస్తూ ఉంటాయని, నీటు ఎందలి చేపలు తాము సస్తామని అవి భావించి బయటికి వస్తాయట. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది, మళ్ళీ పొద్దుకు లేచి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు అయితే ఏర్పడుతుంది. భయానికి సూచనగా ఆకాశం ఎర్రగా మారుతుంది. 6 మతాలు ఒకటే అవుతాయి. నిప్పుల వర్షం కురుస్తుంది. కుక్కలు గుర్రాలను చంపుతాయి. ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపడతాయి. శ్రీశైల క్షేత్రాన కళ్ళు చేపలు అమ్ముతారు. గృహాలు వేలుస్తాయి. అనేక రకాల వ్యాధులు
ఎక్కువవుతాయి. ఈ ప్రభు నశించిపోతాడు. శ్రీశైలాన పొగమంటలు పుడతాయి. ఇవన్నీ 2024లో లేదా తర్వాతి రోజుల్లో జరుగుతాయి. భవీల భవిష్యత్తును ముందుగానే ఊహించి కాలజ్ఞానంలో రాసినవని నిజంగానే జరిగాయి. ఇక ఏం జరుగుతుందంటే రాబోయే రోజుల్లో చూడాలి. బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగినవి ఏమిటంటే కాశీలో దేవాలయం 40 రోజులు పాడవడం అని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే 1910 1912 మధ్యలో గంగానదికి తీవ్ర వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాధి వ్యాపించింది. దీని కారణంగా కాశీ పుణ్యక్షేత్రం దర్శించుకోవడానికి భక్తులు ఎవ్వరు కూడా వెళ్ళలేదు. రాచరికలు రాజులు పాలన నశించాయని బ్రహ్మంగారు చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేదే లేదు. ఒక అంబ 16 సంవత్సరాల రాజ్యమేలుతుందని అన్నారు. ఇక ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా అయితే ఉన్నారు. బ్రాహ్మణుల అగ్రహారాలను నశించిపోతాయని అన్నారు బ్రహ్మంగారు. ఇప్పటికే వారికి తెలియదు కానీ ఈ 100 సంవత్సరాల కిందటి వరకు కూడా తమకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి. ప్రస్తుతం ఎక్కడ కూడా అగ్రహారాలు లేవు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అన్నారు బ్రహ్మంగారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా అయితే పెరిగిపోయింది. విచిత్రమైన యంత్రాలు పుట్టుకొస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనుక్కోలేరని పోతారని చెప్పారు. సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. చనిపోయిన వారిని బతికించే యంత్రమును, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు అయితే కనుగొనలేదు. అల్లకల్లోలముగా చెలరేగి దేశాన్ని అల్లకల్లోలుగా పెట్టెను అని వీరబ్రహ్మస్వామి గారు కాలజ్ఞానంలో చెప్పారు. రావణ దేశము అంటే శ్రీలంకలో తమిళ శ్రీలంక వాసులు మధ్య జాతి కలహాలు మొదలవుతాయని ఈ విషయం అందరికీ తెలిసినదే. నీటి నుంచి దీపాలు వెలిగిస్తారని చెప్పారు. ప్రస్తుతం నీటి నుంచి మనకు విద్యుత్ అయితే వస్తుంది. ఈ హైడ్రో ఎలక్ట్రిక్ గురించి 100 ఏళ్ల కిందటే బ్రహ్మంగారు చెప్పారు. గట్టివాడైన పొట్టివాడుకు దేశాన్ని పరిపాలిస్తాడని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానుల్లో పొట్టివాడైనటువంటి లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలనను అందించాడు. కపట ఏ ఊరు విపరీతంగా పెరిగిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ప్రస్తుతం దొంగ బాబాలు అయితే ఎక్కువగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. వేశ్యల వల్ల ప్రజలు భయంకరమైన రోగాలకు గురి అవుతున్నారు. వావి వరుసలు లేకుండా మనుషులు మృగాలుగా ప్రవర్తిస్తున్నారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్తున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందు అనేదే లేదు. ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు. అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తూ ఉన్నాయి. విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని బ్రహ్మంగారు అయితే చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్టుగానే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలు బానిసగా బతికారు. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.